ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీలు చేశాడు. అతడి వద్ద చదువుకున్న ఎందరో విద్యార్థులు ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నారు. అతడి పేరు మీద వేల కోట్ల ఆస్తులున్నాయి. అయినా వాటన్నింటినీ కాదని కరెంటు సౌకర్యం కూడా లేని ఓ మారుమూల ప్రాంతానికి వచ్చి గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అర్పించాడు. అత్యంత సాదాసీదాగా జీవితం గడుపుతున్నాడు. ప్రజల సేవ పరమావధిగా భావించే మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ అలోక్ సాగర్. గిరిజనుల సేవకు అంకితమైన ఢిల్లీ ఐఐటి మాజీ ప్రొఫెసర్ అలోక్ సాగర్ పద్మ అవార్డును నిరాకరించాడు. 3 దశాబ్దాలుగా మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని మారుమూల కోచాము గ్రామంలో ఆదివాసీలకు సేవలందిస్తోన్న అలోక్ సాగర్ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నాడు. అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీ నుంచి ఆయన పిహెచ్డి కూడా పొందారు. భారత్కు తిరిగి వచ్చిన అనంతరం కొద్దికాలం ప్రొఫెసర్గా పనిచేశారు అలోక్ సాగర్. అంతేకాదు, ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు అలోక్ ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వంటి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దాడు. కానీ 1982లో ఆయన తన హై ప్రొఫైల్ ఉద్యోగాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేశారు. సడన్గా ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి అలోక్ మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్ జిల్లాలోని కోచాము గ్రామానికి వచ్చి గిరిజనులతో కలిసి నివసిస్తున్నారు. ఆ గ్రామంలో సరైన రోడ్డు సదుపాయాలు, కరెంటు సౌకర్యం వంటివి ఏమీ లేవు. అయినప్పటికీ అక్కడే ఉండి స్థానిక గిరిజనుల జీవనశైలిని నేర్చుకున్నారు. వారి జీవన విధానాన్ని స్వీకరించారు. గిరిజనులు ప్రకృతితో మంచి సంబంధం కలిగి ఉన్నవారని ప్రగాఢంగా నమ్ముతారు అలోక్. అందుకోసమే ఆయన గత 26 ఏళ్లుగా పేద గిరిజనుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితమిచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ అలోక్ పేరు మీద ఢిల్లీలో కోట్ల రూపాయల ఆస్తులున్నా వాటన్నింటినీ కాదనుకొని గిరిజనుల కోసం పాటుపడ్డారు. ఆయన తల్లి, తండ్రి, తమ్ముడు అందరూ ఉన్నత హోదాల్లో ఉన్నారు. అంతటి ఉన్నత కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్యావంతుడు అయి ఉండి గిరిజనుల కోసం అని ఓ పూరింట్లో జీవించడం, కేవలం 3 జతల బట్టలతో ఉండటం అంత ఈజీ కాదు. చాలామంది ఉన్నత విద్యావంతులు సేవ చేస్తామంటారు, కానీ ఇలా వారి జీవన విధానం స్వీకరించి మరీ సంక్షేమం కోసం పాటుపడరు. కానీ అలోక్ అలా కాదు. గిరిజన జీవన విధానానికి దగ్గరగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పాటుపడ్డారు. అంతేకాదు, ఆ గ్రామంలో ప్రయాణించేందుకు కూడా ఓ సాధారణ సైకిల్ని వినియోగిస్తారు. అలాగే పర్యావరణానికి తోడ్పడేందుకు దాదాపు 50,000కు పైగా చెట్లను నాటారు. దీంతో పాటు గ్రామాభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొంటూ పొరుగు గ్రామాలకు మంచి మొక్కల విత్తనాలను పంపిణీ చేసేందుకు సుమారు 60 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి మరీ ఇస్తారు. ఆయన దాదాపు 78 విభిన్న భాషల్లో అలవోకగా మాట్లాడగలరు. ఆధునిక గాంధీగా అందరూ పిలుచుకునే అలోక్ సాగర్ ప్రతిష్టాత్మక పద్మ అవార్డును తిరస్కరించడం ఆయన నిరాడంబరతకు అద్దం పడుతోంది. గ్రామస్తుల నుంచి ఈ అవార్డు తనను వేరు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పద్మ అవార్డు కేవలం ఓ అలంకారమేనని, అది ఒక స్టాంప్ అని ఆయన వ్యాఖ్యానించారు. అవార్డులు, సన్మానాల కోసం పాకులాడే నేటి సమాజంలో కొంతమంది వ్యక్తులు అలోక్ సాగర్ నిరాడంబరత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.